ఖచ్చితంగా మంచిది. మిమ్మల్ని ఒక చిన్న విజ్ఞాపన కోరుకుంటున్నాను. అది మీరు చేస్తే నేను వెళ్ళిపోతా. అడగమంటారా? వామ్మో ఆస్తులు అడుగుతాడేమో అన్నట్టు చూస్తున్నారు. ఏం లేదు. ఇప్పటికీ దేవుడు తన కృపలో 23 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు 24వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. నాకు తెలిసినంత వరకు నా యవ్వన కాలం అంతా దేవుని చేతిలో నడిపించబడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇంకా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాను. ఇప్పుడు కాస్త భారం అన్నమాట. ఏంటంటే మన దాకా యవ్వన బిడ్డలను నడిపించుకుంటూ వచ్చాను. వాళ్ళది పెద్ద ఈజీ, ఎందుకంటే వాళ్ళని కొట్టగలుగుతాను, తిట్టగలుగుతాను. నేను గనక కాస్త సీరియస్ అయినట్టు ఇంకాస్త ఆడే కూర్చుంటారు మనోళ్ళు. మిమ్మల్ని గనక నేను ఇంకేమన్నా అన్నాను అనుకోండి, ఇక ఏముండదు అన్నమాట. అంటే నేను చెప్పేది మీకు అర్థమైనట్టుంది. చాలా భారాన్ని దేవుడు పెట్టాడు. కాబట్టి మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఇక నుంచి మన పరిచర్య ఒక దైవిక క్రమంలో, ఆయన చిత్త ప్రకారం, ఆయన కోరుకున్న సేవ ప్రకారం మనం ఈ ప్రాంతంలో ఆయన కొరకు సేవ చేయుదుము గాక. ఇప్పుడు మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలి. మీ చేత ప్రార్థన చేయించుకుందామని సేవకులు పిలిపించి మిమ్మల్ని అందరికీ ఆహ్వానం పంపించి నేను రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరాను. అసలుకి నా జీవితం 23వ సంవత్సరం నిన్నటితో ముగింపు. 24వ సంవత్సరం ఈరోజు. అద్భుతం ఏంటంటే 23వ సంవత్సరం ముగింపు 100 మంది సేవకులకు వాక్యం చెప్పి వచ్చిన హైదరాబాదులో. రేపు 24వ సంవత్సరం మొట్టమొదటి రోజు 150 మంది పాస్టర్లకు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. నాకు నిన్నటి రోజున ఇంక చాలులే వందనాలు తగులుకొని కొట్టేస్తున్నారు. ఓరకొచ్చిలా చప్పట్లు. హల్లెలూయా. నేను చాలా భయపడుతున్నాను నిన్న హైదరాబాద్ వెళ్తున్నప్పుడు. ఎందుకంటే విశ్వాసులకు వాక్యం చెప్పడం అంటే చాలా సింపుల్. ఏముంది, దేవుడు మన మనసులో పెట్టిన మాటలు చెప్పొచ్చు. ఒక పాస్టర్ గారు అన్నాడంట, నందిని పందన్నా పందిని నందన్నా విశ్వాసులకు అర్థం కాదు, కొంతమంది ఉంటారు చెప్పుకోకపోవచ్చు అని. కాబట్టి కానీ దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చారు, మంచి మాటలు మనం వింటూ వస్తున్నాం. నిన్నటి రోజున హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళాను. ఇంచుమించు 100 మంది పాస్టర్లు అక్కడికి వచ్చారు. నన్ను పిలిచిన పాస్టర్ గారు చెప్పారు, నీ మనసులో దేవుడు ఏ మాటలు పెడితే ఆ మాటలే భయం లేకుండా చెప్పు అన్నారు. నేను సేవకుల దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళి 1 గంట సేపు ప్రసంగం చేశాను. కాస్త సేవకుల గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా మనసులోకి తీసుకొచ్చిన మాట ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సేవకులు నిజమైన సేవ కాకుండా ధనం కోసం సేవ చేస్తున్నారు, అది కాస్త హెచ్చరించన్న మాట మనసులోకి వచ్చింది. ప్రభువా, విశ్వాసులు జీవితే వింటారు వినరా, కానీ ఇలా జీవితే ఇంకా తిరగలిగుస్తారేమో అనుకున్నాను. కానీ దేవుడు మనసులో పెట్టిన మాట ఖచ్చితంగా కాసేపు ప్రార్థన చేసుకుని నేరుగా ఇంతే చెప్పానండి వాక్యం. ఖచ్చితంగా నిజమైన సేవ చేయాలి, సేవకులకి 2 అంతల దండన ఉంటుందని చెప్పేసి మాట్లాడాను. ప్రార్థన అంత అయిపోయిన తర్వాత వాక్యం విన్న సేవకులు అందరూ వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడేసి మంచి వాక్యం చెప్పేవని ఫోన్ నెంబర్లు తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, అందరిలో వికారాబాదు జిల్లా పాస్టర్ ఫెలోషిప్లో ఒక పెద్ద పాస్టర్, హైదరాబాద్లో వికారాబాద్లో పేరుగాంచిన పాస్టర్ గారు, ఐజాక్ గారు అనుకుంటాను. ఆయన వాక్యం అయిపోయేసరికి భోజనం చేసి హడావుడికి ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా పెద్ద పాస్టర్, ఆ జిల్లాలోనే పెద్ద పేరు ఆయనకి. వెళ్ళిపోయి నన్ను వాక్యాన్ని పిలిచిన పాస్టర్ని పిలిచి వాక్యం చెప్పిన అబ్బాయిని నా ఇంటికి రమ్మని చెప్పాడంట. నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి, మళ్ళీ బస్ టైం అవుతుందని చెప్పేసి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే కౌగులించుకొని కన్నీళ్ళు పెట్టి ఏడ్చాడు ఆయన. ఒక పెద్ద పాస్టర్. ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారంటే ఆయన చెప్పాడు, అయ్యా నీ ఇప్పుడు వయసు ఎంత అన్నాడు. నేను ఇంతే చెప్పాను నవ్వుకుంటా. ఈరోజు 23, రేపు 24 వస్తాయి అని చెప్పాను. ఇదేంటయ్యా తేడాగా మాట్లాడుతున్నాడు అంటే, రేపు నా బర్త్డే అంకుల్ అని చెప్పాను. మంచిదయ్యా, ఇదే వయసులో నేను పాప ఊబిలో ఉన్నాను, ఇదే వయసులో మేము పాపంలో నిమగ్నమై నడిపించబడుతున్నాం. నేను చూస్తుంటే మాకు సిగ్గు అనిపించింది, అసలు మాది ఒక బ్రతికేని అనిపించింది. ఆయన చెప్పిన మాట అండి ఇది. అట్లా అనుకుని కౌగులించుకొని వాటేసుకొని, మేము ఇటుకూడి ఇప్పుడు సేవ చేయలేం, నీలాంటి చేసే వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళి ఒక 3,000 రూపాయలు బట్టలు కొనుక్కొచ్చి, 2,000 రూపాయలు ఒక బైబుల్ పెట్టుకోవడం బ్యాగ్ ఇచ్చి, మరలా 2,000 రూపాయలు కానుక పెట్టి నన్ను ఆశీర్వదించి ఇంటికి పంపించాడు ఆయన. హల్లెలూయా. నేను అనుకున్నాను, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అనుకున్నాను, దేవుని పని నా ద్వారా జరిగితేనే, నా ద్వారా ఆయనకు మహిమ కలిగితే నేను వెళ్తా, లేకపోతే వెళ్ళనుకున్నాను. చేవెళ్ళలో పరిసర ప్రాంతాల్లో ఇంచుమించు 150 మంది పాస్టర్లు వస్తారు వాక్యం ప్రిపేర్ కామని. రాత్రి నేను రాజు మరలా 12 గంటలకు బయలుదేరబోతున్నాం. ప్రార్థన చేయండి. నేను కోరుకుంటున్నా, ఈ సంవత్సరము గడిచిన సంవత్సరం కంటే విస్తారమైన సేవ మేము చేయాలి. మాతో పాటు మీరు కూడా కలిసి చేయాలి. మన ఆశ ఏంటంటే ఆత్మలు మనం సంపాదించాలి. ఏం సంపాదించాలి? ఈ సంవత్సరం ఇంచుమించు 25 మందికి మనం బాప్తీసం ఇచ్చాం. ఈ ప్రారంభంలోనే 8 నెలల్లో ఇంకా వందలాది మంది ఆత్మలు ప్రభు చెంతకు మనం నడిపించాలి.
ఇంకొక టార్గెట్ ఏంటంటే మన పరిచర్య పురుషులు నడిపించాలి మన సంఘానికి. శబ్దం గట్టిగా ఆమేన్. దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఇప్పుడు నేను మోకరిస్తాను, మీరందరూ నా వైపు చేతులు చాపి దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఏకీభవించండి. ఈ సంవత్సరం అంతా దేవుడు తన కృపను నాకు తోడుగా ఉంచి తన పరిచర్యలో ఎక్కడ నేను లోకానికి బానిసైపోకుండా నమ్మకంగా దేవుని పరిచర్య చేయనట్లుగా అందరూ తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన, దైవ సేవకులు ప్రార్థన నడిపిస్తారు. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడైన దేవుడు ఈ రాత్రి తన బిడ్డ ద్వారా ఏ మాటలైతే పలికించి ఉన్నాడో ఆ మాటలు ప్రభువు నెరవేర్చున్నట్లు ప్రభు వైపు మనం చేతులు చాపి ఇదిగో ఈ బిడ్డను ఆశీర్వ హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ ప్రార్థనలోకి పిలిచి ఆశపడు ప్రాణమును తృప్తిపరిచేటువంటి ప్రభువు ధైర్యము కలిగి ఈ సంవత్సరం మునుపటి కంటే కూడా అధికమైనటువంటి మేలులు ప్రభువు అనుగ్రహించి మునుపు చేసినటువంటి పరిచర్య కంటే కూడా ఈ సంవత్సరము అత్యధికమైనటువంటి పని భారము ప్రభువు ఇచ్చి తన సేవకుని బలముతో ఇప్పటి కొరకు మనము ప్రార్థన చేద్దాము. ఆకాశము భూమి అందున సమస్తమును సృజించినటువంటి పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నేటి దినమునైనా ప్రభువా నైనా మీరు సమయేలు వలె ప్రభువా నీ దాసుడు జాన్ పాల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకై నిన్ను స్తుతించుచున్నాము తండ్రి. నీవు స్తుతించబడదువుగాక ప్రభువా. ఈ నీ కుమారుని ద్వారా ప్రభువా నీ రాజ్య సువార్త ప్రభా తండ్రినైనా విస్తరించబడునుగాక. నీ రాజ్యము బిడ్డ ద్వారా కట్టబడునుగాక ప్రభా. అనేకమైనటువంటి నశించుచున్న ఆత్మలను ఈ బిడ్డ ద్వారా ప్రభువానైనా ప్రభు నీవు ఆకర్షించుకుందువుగాక. ఈ బిడ్డ నోట ప్రభువా తండ్రి నీ మాటలు ఉంచి అనేక మందిని ప్రభువా తండ్రి మీరు నైనా ఆకర్షించుకొని తండ్రి మీరు అభిషేకమును మీరు బిడ్డ మీద దయచేయమని వేడుకొంచున్నాను. నీ అభిషేకమునైనా ప్రభ బిడ్డ మీదనైనా ప్రభ ప్రవహింపచేయండి తండ్రి. నైనా సేవకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నైనా అభిషేకము ప్రవహించునుగాక ప్రభా. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అభిషేకము ప్రవహించునుగాక. ఓ తండ్రి ఈ బిడ్డ ఎవరితోనైతే మాట్లాడుతూ ఉన్నాడో ఓ తండ్రి నీ మాటలు ప్రకటించినప్పుడు గొప్ప ఉజ్జీవము రగులు కొనుగాక, గొప్ప ఉజ్జీవము రగులు కొనుగాక. నీ బిడ్డనైనా మాట్లాడుటకు నీ పక్షమున నోరు తెరిచినప్పుడు ఓ తండ్రి ఉజ్జీవము రగులు కొనుగాక. ఓ కఠిన హృదయములు మార్చబడునుగాక, పాపపు హృదయములనైనా ప్రభా మార్చబడునుగాక. నీ సేవ చేయుచున్న నీ సేవకుల హృదయములు కూడా ఇంకా బలము కలిగి నీ వైపు త్రిప్పబడునుగాక. ఓ తండ్రి నీకు స్తోత్రములు నైనా. గడిచిన కాలమంతయు కాపాడి మరి యొక్క సంవత్సరం అనే దయా కిరీటమును ఇరు బిడ్డకు మీరు అనుగ్రహింపచేసి ఓ తండ్రి నీకు స్తోత్రములు. నీ సేవలో పరిగెడుతూ ఉండగా నీ సేవ కొరకైనైనా ప్రభా తండ్రినైనా పగలు రాత్రినైనా ప్రభా తండ్రి నిద్రాహారములు మాని నీ బిడ్డకునైనా అనుగ్రహించబడినటువంటి యొక్క కృపను బట్టి బలముగా నీ పని చేయుటకును ఇంకను ఆరోగ్యమునిచ్చినైనా ఇంకను శక్తినిచ్చి తండ్రినైనా ఈ సంవత్సరము ఇంకా బహుగా ఫలించులాగన ఓ తండ్రినైనా అనేక ఆత్మలను ప్రభా తండ్రి నడిపించినైనా సహాయము చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంఘమునైనా ప్రభా ఓ తండ్రి ఓ తన మరియా వచ్చు సంవత్సరమునకునైనా అంతకంతకు నూరంతల ఫలితంగా మార్చబడునుగాక. ఓ రానున్నటువంటి దినములో ప్రభా తండ్రి నీ మందిరము కట్టబడునుగాక. నీ మందిరమునైనా ప్రభా తండ్రి నైనా దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చబడును.
ప్రభువా నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించి, ఇదిగోనైనా ఈ యొక్క ఆయుష్కాల దినములు బ్రతుకుట నీ కొరకే, చావైతే లాభం అనేటువంటి పౌలు వల్లే ప్రభువా ఈ బిడ్డ ప్రయాసమును ఆశీర్వదించి అనేక మందికి మార్గదర్శిగా, అనేక మందికి నైనా ప్రభా బిడ్డ ఆశాజ్యోతి వల్లే ప్రకాశింపచేసి మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఈ బిడ్డను నీకు అప్పగించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ నీ స్వాధీనములో బిడ్డను నడిపించుకొని, ఆత్మ ద్వారా బిడ్డను నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని ఈ బిడ్డ ద్వారా అనేక ఆత్మలు రక్షించే భాగ్యము కలగచేస్తూ తండ్రి అనేక మందికి మార్గదర్శిగా మీరు అనుగ్రహించి బిడ్డకిచ్చినటువంటి అభిషేకమును బట్టి, బిడ్డకిచ్చినటువంటి నైనా ప్రభా తండ్రి కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఈ బిడ్డ ద్వారా ఇంకా మీరు మహిమను ఘనతను ప్రభావం తెచ్చుకొని, ఓ తండ్రి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ఓ తండ్రి నేను మీరు పలికినటువంటి యొక్క మాట బిడ్డ జీవితంలో నెరవేర్చబడి ఈ కుమారుని పరిచర్య నీకు సంతోషకరముగాను, ఓ నాయన ప్రభు నిన్ను సంతోషపరిచేదిగా మీరు అనుగ్రహించి బిడ్డను పిలుచున్న ప్రదేశములన్నిటిలో తండ్రి మీరు ఆశీర్వదించి బలముగా వాడుకొని మహిమా ఘనత ప్రభావం బిడ్డ ద్వారా మీరు పొందుకొనమని ప్రియ ప్రభువైన యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునితో చేసుకున్నటువంటి మనవి ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. కారణముంది, చాలు నీ జన్మకు కారణముంది, మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రి ఎందుకు, పగలు ఎందుకు?